హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నడుము కొలత అంటే కరెక్ట్గా మనం సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఎలా ఉండాలి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి దాని గురించి చెప్తాను చూడండి. చాలామంది అన్నయ్య నాకు సైడ్ జాయింట్లు సరిగ్గా రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా మనం కరెక్ట్ కొలత కొలుచుకున్నాం అంటే ఎంత ఉంది, 30 నడుము వచ్చేసింది. చూడండి, 30 నడుము సైజు. ఈ 30 నడుము సైజుని మనం ఏం చేయాలి, ఎలా వేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? ఎవరికైనా 40 ఉండనివ్వండి, 45 ఏదైనా ఉండనివ్వండి, మీరైతే నడుము కొలుచుకోండి. తర్వాత హ్యాండ్ కొలవండి. హ్యాండ్ ఇది వచ్చేసి మనకి 6 ఉంది. ఓకేనా? ఇలా మనం ఈ 6 మళ్ళీ ప్లస్ ఆర్మ్ హోల్ కొలుచుకోవాలి. ఒకటి చూడండి, ఇలా ఆర్మ్ హోల్ కొలుచుకొని కరెక్ట్గా 7.5 చూసుకోవాలి. ఇలా మనం ఈ కొలతలు పర్ఫెక్ట్గా మనం గుర్తుంచుకొని ఇక ఆది బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇక ఇప్పుడు దాంట్లో 4 భాగాలు అంటే నడుములో 4 భాగాలు చేసి మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం 4 భాగాలు చేసి ఆ 4 భాగాలకి 4వ భాగం గుర్తు ఇలా పెట్టుకోవాలి. మనం చూడండి కరెక్ట్గా ఆ 7 ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే 7.5 పెట్టుకున్నా ఏం లేదు. మనకి ఏంటంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం కొంచెం టైట్గా పెట్టుకోండి. ఓకేనా? అలా అన్నీ మొత్తం 4 భాగాలు చేసి 7.5 అంటే ఇప్పుడు దగ్గర మనకి 8 16 32 వస్తుంది కదా. అలా 7.5 30 వస్తుంది అనమాట. 7 15 7 14 ఆ నర 15 అవుతుంది కదా. అలా ఆ 15 మనకి 30 అవుతుంది. అలా మనం ఏం చేయాలి అంటే అన్ని సైజులు కరెక్ట్గా పర్ఫెక్ట్గా గీతలు గీసేసుకోవాలి. 7.5కి ఒక పాయింట్ అటు ఇటుగా పెట్టుకోండి, కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే అది. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ ఆర్మ్ హోల్ అన్నీ కరెక్ట్గా ఇలాగే కొలిచి పెట్టేసుకోవాలి పర్ఫెక్ట్గా ఇలా చూసుకొని ఈజీగా ప్రాసెస్లో అన్నీ కూడా మనకు అయిపోవాలన్నమాట. చూడండి, ఇలా కరెక్ట్గా చేసుకొని ఇలా మనం ఇప్పుడు హ్యాండ్స్ కొలుచుకున్నాం కదా. ఆ హ్యాండ్స్ ప్రకారం మనం కరెక్ట్గా మళ్ళీ ఆర్మ్ హోల్ కొలుచుకోవాలి. ఆర్మ్ హోల్ కొలుచుకున్న తర్వాత చంకలో ప్లస్ గుర్తు వచ్చేటట్టుగా ఖర్చులు చెయ్యి మీదకి అనుకోవాలి. చెయ్యి మీదకి అనుకొని మనం ఎక్కడికైతే కొలిచామో చూడండి ఆ కొలతకి కరెక్ట్గా ఇలా మనం కరెక్ట్గా 2 గుర్తులు మనం పెట్టుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ ఆ గుర్తుల దగ్గర మనం దీన్ని రఫ్ చేయాలన్నమాట. ఇక చివరికి ఇలా రఫ్ చేసేసి తీసేయాలి. చూడండి, చాలా స్ట్రైట్గా వచ్చేసింది. ఇలా మనం కొలిచి వేసుకుంటే మనకేంటంటే ఆ కొలతల ప్రకారం మనకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రతిదీ కూడా నడుము సైజ్ అయినా ఏదైనా కూడా చూడండి. ఇప్పుడు దీన్ని ఇలా ఇది కూడా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఎలా ఉందో అలా 7 ఉంటే 7 8 మీ కొలతలు వేసుకోండి. ఇవి అందరికీ ఇవే కాదు, మీ బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయో అలా ఇలా ఈ కొలవాలి, ఇలా చేయాలి, 4 భాగాలు చేయాలని చెప్తున్నాను మీకు. ఓకేనా? ఇలా కరెక్ట్గా పెట్టుకోండి. ఫిట్టింగ్ రావాలంటేనే ఒక పాయింట్ ఎక్కువగా తగ్గించండి. కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఒక పాయింట్ లూజ్ పెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. మ్యాక్సిమం కొంతమంది అంటే నేను ఫిట్టింగ్ కరెక్ట్ కావాలి అని వాళ్ళే చెప్తారు. అలాంటి వాళ్ళకి టైట్గా పెట్టుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నా పర్వాలేదు నాన్న అని చెప్తారు చూడండి కస్టమర్లు, వాళ్ళకి మనం ఒక పాయింట్ లూజ్ పెట్టి కుట్టుకోవాలన్నమాట. అలా ఫిట్టింగ్ అయినా కటింగ్ అయినా ఏదైనా కరెక్ట్గా ఉంటుంది. ఇలా మనం స్టిచ్చింగ్ చేసేస్తాం. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని మనం కొలుచుకోవాలి. ఇలా చూడండి కరెక్ట్గా 30 వచ్చేసింది. చూసారు కదా. ఇలా మనం కొలుచుకుంటే ఏదైనా కూడా మనం ఇలా వేసుకుంటే 30 కరెక్ట్గా వస్తుంది అనమాట. తర్వాతకి ఏం చేయాలి, ఒక పావు ఇంచెల మీద ఇలా రఫ్ చేసేసుకొని చాలా ఈజీగా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా స్కేల్తో కొట్టినట్టే రావాలి మనకి. ఆ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు ఒక 4 కుట్లు వేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటూ. ఎందుకంటే ఫ్యూచర్లో లావైనా తీసేయడానికి విప్పడానికి హీల్గా ఉండేటట్టుగా మనకి అలా చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఫినిషింగ్ ఎలా ఉంటుందో చూడండి. బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. ఇలా కరెక్ట్గా మనం 4 కుట్లు ఇటువైపు, మళ్ళీ ఎడ్జ్కి ఒక కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎగస్ట్రా ఎక్కువ తక్కువలు ఉన్న ఖర్చులు తీసేయడం కోసం స్ట్రైట్ కుట్టు ఒకటి వేసుకోవాలి మనం. ఇలా ఇలా వేసిన తర్వాత ఎగస్ట్రా పీస్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా తీసేసుకుంటే ఏ టెన్షన్ లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు అటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంత మెత్తటి క్లాత్ కానివ్వండి, జారే క్లాత్ కానివ్వండి, మన చేతుల్లోనే ఉంటుందండి దాని యొక్క పనితనం అనేది. దాన్ని మనం కుదిరించడం ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. అవి మనం చేసుకోవాలి.
ఇలా మనం సమానంగా స్కేల్తో కొట్టినట్టుగా సైడ్ జాయింట్లు వేసేసుకోవాలి. చూడండి, కొంచెం మందం ఎక్కువ ఉన్నాయనుకోండి, అది కాక వాన వచ్చినప్పుడు కొంచెం తడిపొడిగా ఉంటూ ఉంటాయి క్లాత్లు, పని కూడా ఎక్కువగా సాగదన్నమాట. మనకి చల్లపడి ఉంటుంది గడ్డ, ముందుకి క్లాత్ సాగదు, ఊరికే దారం జరుగుతూ ఉంటుంది, వాతావరణం ప్రభావం కూడా ఉంటుంది అన్నమాట. అట్లా ఇలా మనం ఈ యొక్క బ్లౌజ్ని తీసేసుకోవాలి కరెక్ట్గా. చాలా పర్ఫెక్ట్గా ఇలా తీసేసుకొని మళ్ళీ ఎడ్జ్కి కుట్టు వేసుకోవాలి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే లాస్ట్ దాకా మీకు చూపించాలని. మొన్న నేను వన్ సైడ్ చూపించాను, అన్నయ్య మొత్తం చూపించండి అన్నయ్య అని కామెంట్స్ వచ్చాయి. అందువల్ల ఇక మళ్ళీ ఫస్ట్ నుంచి చూపించాలి, ఇక వీళ్ళకి మళ్ళీ చికాకు ఉండకూడదు అని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓవర్లాక్ చేసిన తర్వాత దీని యొక్క ఫినిషింగ్ అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే ఓవర్లాక్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి, సైడ్ జాయింట్లు ఎలా ఉంటాయి, ప్లస్ గుర్తు ఎలా వస్తుంది, ఇవన్నీ మనకు తెలియాలి కదా. అందువల్ల నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇలా మనం ఏం చేయాలి అంటే ఇగో ఇలా కుట్టుకున్న తర్వాత ఇగో ఇలా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ప్రతి పనిలో కూడా మనం ఏంటంటే నీట్నెస్ దేవలాడాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు ఎక్కడ కూడా కొంచెం తేడా అనేది రాలేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా డాట్స్ దగ్గర కానీ, మెడ దగ్గర కానీ, ఆమ్ హోల్ దగ్గర కానీ ఎక్కడైనా ఉందా తేడా? ఎక్కడ కూడా లేదు. ఇలా పర్ఫెక్ట్గా మనం కుట్టుకుంటే ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం 300-350 ఈజీగా మనం వేయచ్చు. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ నడుముకి, మెడకి, చేతులకి మొత్తం వేసేసి కరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు అనమాట. నేను రివర్స్ తీసి చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజు మీకు ఇలా ఇటువైపు కూడా చూశారు కదా, ఇక్కడ కూడా చూడండి లోడింగ్ ఎంత బాగుంది. ఇలా మనం ఫినిషింగ్ చూపించాలన్నమాట. కస్టమర్కి ఎప్పుడైనా ఫినిషింగ్ చూపించుకుంటే చాలా బాగుంటుంది. పైన కూడా చూడండి ముడతలు లేకుండా ఆమూలు ఎలా వచ్చిందో చూడండి, ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా చూడండి ఇలా ఈ ఫినిషింగ్ అనేది ఇలా కరెక్ట్గా మనం చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఏంటి అంటే చంకలో కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయి కుట్లు అనేది. ఇలా రావాలి మనకి చంకలో కూడా పర్ఫెక్ట్గా ప్లస్ గుర్తు అనేది ఇలా మనం పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. దీనికి ఇక హైరైన్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేస్తే కరెక్ట్గా ఉండిపోతుంది. ఈ కప్స్ కూడా చూడండి ఎలా ఆగిపోతున్నాయో, ముందు మనం వేసిన ఇవి కూడా ఆగిపోయే. బ్లౌజ్ చూస్తుంటేనే అర్థమవుతుంది అనమాట, కుదురుతుందా కుదరదా, మనకి పర్ఫెక్ట్గా ఉంటుందా ఉండదా అనేది. ఎప్పుడైనా ఫినిషింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటి అంటే సైడ్ జాయింట్లు ఎలా వేయాలి. చిటికీలో వేసేసాం సైడ్ జాయింట్లు, ఎంతసేపు కూడా పట్టలేదు. కానీ మీరేం చేయాలంటే ఇవే కొలతలతో ఇలాగే పర్ఫెక్ట్గా మేము ఎలా అయితే చెప్పామో అలాగే వేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.